ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. ఈ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు మనము దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో వీడియోలో చూద్దాం. ఈ చాక్లెట్ కేక్ కోసం ఫస్ట్ నేను 1/4 కప్పు మైదా తీసుకున్నానండి. 1/2 కప్పు వచ్చేసి నేను కోకో పౌడర్ అండి ఇది. అలాగే 1 కప్పు వచ్చేసి షుగర్ పౌడర్ ఇది. మొత్తం మనము 1 కప్పు మైదా తీసుకుంటే 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. నేను 1/4 కప్పు తీసుకున్నాను మైదా అందుకోసం, ఎందుకంటే నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి. అందుకోసం నేను 1/2 కప్పు వచ్చేసి కోకో పౌడర్ తీసుకున్నాను. తర్వాత కొంచెం వెనిలా ఫ్లేవర్ అవసరం అవుతుంది మనకి. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అండి ఇది కూడా 1/2 స్పూన్ అవసరం అవుతుంది. అలాగే ఇది వచ్చేసి బేకింగ్ సోడా. ఇవి వేయాలండి, ఇవి వేస్తేనే కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ మనం కేక్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు కేక్ కోసం 3 ఎగ్స్ అండి. ఈ మెజర్మెంట్కి 3 ఎగ్స్ అండి. ఈ ఎగ్స్ యాడ్ చేసి నేను ఇప్పుడు కేక్ చేస్తున్నాను. అలాగే 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ అవసరం అవుతుంది. కేక్ ప్రాసెస్ చేసేటప్పుడు నేను ఇవన్నీ చూపిస్తానండి. ఇప్పుడు మనం కేక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కేక్ ప్రాసెస్ చేసుకోవాలి కదా, దానికోసం ఈ విధంగా వెడల్పాటి బౌల్ కావాలండి. ఈ బౌల్లో మనము తీసుకున్న ఎగ్స్ ఇందులో కొట్టి ఇందులో వేసుకోవాలి. నేను తీసుకున్న 3 ఎగ్స్ ఈ బౌల్లో కొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వెనిలా డ్రాప్స్ వేసుకుందాం మనము. ఎగ్ స్మెల్ లేకుండా ఉండడం కోసం అండి. ఫ్లేవర్ ఇది వెనిలా ఫ్లేవర్ వేసినప్పుడు ఎగ్ నీసు వాసన లేకుండా మనకి బాగా మంచిగా అనిపిస్తుంది కేక్ స్మెల్. ఇప్పుడు మనం బీటర్తో ఇది బీట్ చేసుకుందాం. మనం ఎగ్స్ మిక్స్ అయితే సరిపోతుందండి. 1 నిమిషం మనం బీటర్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ వచ్చేసి కొంచెం యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలండి. 3 ట్రిప్పులుగా వేసుకోవాలి. ఈ షుగర్ వచ్చేసి ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు ఇంకొంచెం షుగర్ వేసుకొని మళ్ళీ మనం బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆపేసాను. మళ్ళీ మిగతా షుగర్ పౌడర్ మొత్తం యాడ్ చేసేసి ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ మనం బీట్ చేసుకుందాం. షుగర్ పౌడర్ మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మనము తీసి పెట్టుకున్న మైదా, కోకో పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ముందు ఇలా మనం తిప్పేసుకుంటే ఆన్ చేయక ముందే పిండి వచ్చి ఎగరకుండా ఉంటుందండి, బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. తర్వాత మిగిలిన మైదా పిండి, కోకో పౌడర్ మొత్తం ఒకసారి వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం బీట్ చేసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1/2 స్పూను బేకింగ్ సోడా అండి ఇది. అలాగే బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక మనము ఈ బేకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మరలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతే అండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని వచ్చి కేక్ ట్రేకి తీసుకోవాలి. కేక్ ట్రేకి ముందు మనము బటర్ పేపర్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ ట్రేకి నేను బటర్ పేపర్ వచ్చేసి అప్లై చేసేసి ఆయిల్ రాస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకొని కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కేక్ బ్యాటర్ అంతా నేను కేక్ ట్రేలో వేసానండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకుందాం. ఈ విధంగా కేక్ ట్రే మనం తట్టేసుకుంటే ఈ విధంగా మనము తట్టినప్పుడు హెయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మొత్తం పోయేస్తాయండి. ఇప్పుడు ఈ కేక్ని మనము ఓవెన్లో బేక్ చేసుకోబోతున్నాము. ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఓవెన్లో ముందు మనం ప్రీ హీట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము ఓవెన్ ప్రీ హీట్ చేసుకోవడానికి ఇక్కడ కన్వెన్షన్ అని ఒక బటన్ ఉంటుందండి. ఈ బటన్ మనం ప్రెస్ చేయాలి. ఇలా 180 డిగ్రీస్ టైమింగ్ సెట్ అయిపోయింది ప్రీ హీట్కి. ఇప్పుడు మనము స్టార్ట్ బటన్ వచ్చి డబుల్ క్లిక్ చేయాలండి. 2 టైమ్స్ క్లిక్ చేయాలి స్టార్ట్ బటన్. అప్పుడు ప్రీ హీట్ అవుతుందండి. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక సౌండ్ వస్తుంది.
ఆ సౌండ్ వచ్చినప్పుడు నేను మరలా ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సౌండ్ వచ్చిందండి, ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేద్దాం. డోర్ ఓపెన్ చేసేసి ఈ కేక్ ట్రే మనము ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు మనం టైమింగ్ సెట్ చేసుకోవాలండి. డోర్ క్లోజ్ చేసి టైమింగ్ సెట్ చేసుకుందాం. నేను 40 మినిట్స్ సెట్ చేస్తున్నానండి. మ్యాక్సిమం కేక్ వచ్చేసి 35 మినిట్స్కి అయిపోతుంది. నేను 40 మినిట్స్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ 10 మినిట్స్ బటన్ ఉంటుందండి, దాన్ని మనము 4 టైమ్స్ నొక్కుంటే 40 మినిట్స్ సెట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడమే. స్టార్ట్ బటన్ నొక్కేసానండి. ఇప్పుడు మనము 35 మినిట్స్ తర్వాత ఒకసారి నేను డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంతవరకు బేక్ అయింది. మ్యాక్సిమం 35 మినిట్స్కి అయిపోతుంది. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా అండి, అందుకోసం నేను 40 మినిట్స్ సెట్ చేశాను. బేక్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తానండి. కేక్ అయిపోయిందండి, ఇది 25 మినిట్స్కి అయిపోయింది. నేనైతే 40 మినిట్స్ సెట్ చేశాను కదా, 25 మినిట్స్కే కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. నేను మధ్యలో ఈ విధంగా చాకుతో గుచ్చి చూశానండి. చాకు కానీ ఏదైనా స్టిక్ కానీ ఏదైనా ఉంటే మనం ఈ విధంగా గుచ్చి చూసినప్పుడు మనకి ఏమి అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు ఈ కేక్ని మనకి ఇలాగే ఫ్లఫీగా ఇలాగ ఉద్దుకొని లోపలగా ఇలాగే బఫ్గా రావాలంటే వెంటనే ఒక 2-3 మినిట్స్ ఫ్యాన్ కలిగి పెట్టేసి వెంటనే తీసేయాలండి. మనం ఎక్కువసేపు ఇలాగే ట్రేలో ఉంచామంటే కేక్ వచ్చేసి లోపలికి అణిగిపోయినట్లు అనిపిస్తుంది. నేను అందుకనే ఒక 2-3 మినిట్స్ ఉంచేసి వేడిగా ఉన్నప్పుడే ఇలా సైడ్లో మెల్లగా ట్రే నుంచి సపరేట్ చేస్తున్నానండి. నాకు ముందు అయితే తెలియక నేను ఎక్కువసేపు అలాగే ఉంచాను. అలాగే ఉంచితే కేక్ చాలా ఇలా లావుగా లేకుండా అణిగిపోయినట్లు అనిపించిందండి. నేను ఫస్ట్లో స్టార్టింగ్ కేక్ ట్రై చేసేటప్పుడు తెలియక మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడైతే అలా లేదండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా నేను కేక్ చేస్తాను. విధంగా మనం ఫ్లఫీగా ఇలా మనం వేసినట్టే మంచిగా ఉబ్బుకొని రావాలంటే ఇలా చేయాలి. మనం ముందుగా వేసిన ఈ బటర్ పేపర్ వచ్చేసి తీసేద్దామండి. చూడండి స్పాంజీ లాగా ఉందండి. చూడండి మీరు ఒక్కసారి ఇలా సైడ్ నుంచి చూడండి, మీకు తెలుస్తుంది దూది ఎలా ఉంటుందో అలా ఉందండి కేకు. పర్ఫెక్ట్ ఈ మెజర్మెంట్స్తో చేస్తే మాత్రం మనం ఇంక ఈ విధంగా డబల్ మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఈ విధంగా మనం మెజర్మెంట్స్ డబుల్గా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కేక్లో మనం ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. నేను అవి కూడా ముందు వీడియోస్లో చూపిస్తానండి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. కేక్ మనం ఇలాగే కావాలంటే ఇలాగే తినొచ్చు, లేకపోతే క్రీమ్ అప్లై చేసుకొని తినొచ్చండి. నేనైతే క్రీమ్ రెడీ చేశాను. మీరు కూడా కావాలంటే క్రీమ్ రెడీ చేసుకొని అప్లై చేసుకొని తినండి. నేను క్రీమ్ రెడీ చేశాను కాబట్టి క్రీమ్ అప్లై చేసి మళ్ళీ చూపిస్తానండి. కేక్ అంతే అండి, సింపుల్గా మనం ఈ విధంగా ఫ్లఫీగా కేక్ తయారు చేసుకోవచ్చు. మనం క్రీమ్ లేకుండా అయినా తినొచ్చు, కావాలంటే క్రీమ్ అప్లై చేసుకొని తినొచ్చు అండి. చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేస్తే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇవాళ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి.